బదలాయింపు. అభ్యసన బదలాయింపునే మరొక పేరు వచ్చి శిక్షణ బదలాయింపు అంటారు. అభ్యసన బదలాయింపు అంటే మామూలుగా ఏంటంటే ఏదైనా మనం అభ్యసించటం అంటే శిక్షణ ద్వారా కానీ లేకపోతే ఏదైనా ఒకటి నేర్చుకున్నప్పుడు మరలా ఇంకొకటి ఏదైనా నేర్చుకునేటప్పుడు అంటే ఫస్ట్ నేర్చుకుంది రెండోసారి ఏది నేర్చుకునేటప్పుడు దానికి అనుకూలించటం కానీ వ్యతిరేకించటం కానీ అంటే దానివల్ల ఇబ్బంది పడటం కానీ అట్లా ఏదైనా జరిగితే దాన్ని అభ్యసన బదలాయింపు అంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక నిర్వచనం ఏంటంటే గారెట్ అనే అతను ఈ విధంగా అభ్యసన బదలాయింపు అంటే ఒక స్థితిలో జరిగిన అభ్యసనం అంటే ఒకటి మామూలుగా ఏదైనా నేర్చుకున్న అభ్యసనం పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ అంటే పూర్తిగా కానీ లేదా కొద్ది శాతం కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కావడం అంటే ఏరేది అభ్యసించేటప్పుడు ఫస్ట్ నేర్చుకున్నది దానికి అనుకూలించడం కానీ లేదా ఆ అనుకూలించేదాన్ని పూర్తిగా కానీ లేదా కొద్ది శాతమైనా వాటికి ఉపయోగపడేదాన్ని అట్లా అభ్యసన బదలాయింపు అంటారు. ఇవి మామూలుగా అభ్యసన బదలాయింపు అనేది 4 రకాలు ఉన్నాయి. ఒకటి అనుకూల బదలాయింపు, నెక్స్ట్ వ్యతిరేక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు అని 4 రకాలు. ఈ అభ్యసన బదలాయింపులు అనేవి 4 టైప్స్ అన్నమాట. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి నూతన బదలాయింపు. దీని గురించి చర్చించుకుంటే ఒక రంగంలో అంటే అనుకూల బదలాయింపులో ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ ఇంకొక రంగానికి తోడ్పడటం. అంటే మనం ఏదైనా ఒక శిక్షణ తీసుకుంటే అది ఇంకొక శిక్షణ మళ్ళీ మన తర్వాత ఏదైనా ఏరేది శిక్షణ తీసుకునేటప్పుడు కానీ అభ్యసించేటప్పుడు కానీ ఫస్ట్ తీసుకున్న శిక్షణ రెండో దానికి మనకు అనుకూలించటం దానివల్ల రెండోది చాలా ఈజీగా రావటం అట్లా జరిగితే దాన్ని అనుకూల బదలాయింపు అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఉదాహరణకి కారు డ్రైవింగ్ అనుకోండి. కారు డ్రైవింగ్ మనం నేర్చుకుంటాం. కారు నేర్చుకున్న వ్యక్తి కారు డ్రైవింగ్ నడపడం వచ్చిన వ్యక్తి ట్రాక్టర్ నడపడంలో చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కారు ఒకసారి నేర్చుకున్నారంటే సేమ్ దానికి స్టీరింగ్ ఉంటుంది, బ్రేక్ కానీ క్లచ్లు అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా రెండింటికి ఒకటే ఉంటాయి కాబట్టి కారు నేర్చుకున్న వ్యక్తికి ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో కారు డ్రైవింగ్ లో నేర్చుకున్నారు కాబట్టి అట్లా ఉంటుంది. అదే కారు డ్రైవింగ్ రాకుండా కొత్తగా నేర్చుకోవాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది. నెక్స్ట్ అలా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే టైప్ కొట్టడం. అంటే ఇప్పుడు చాలా వరకు టైప్ అనేది ఇప్పుడు అది అంతరించింది. కానీ అంతకుముందు ఎక్కువగా టైప్ మీద ఆధారపడేది. టైపులు చేస్తా అంటే ఇప్పుడు జెరాక్స్లు అట్లా ఉన్నాయి. అప్పుడు టైప్ ఎక్కువ ఉంది కాబట్టి టైప్ కొట్టడం నేర్చుకున్న వ్యక్తికి కంప్యూటర్ మీద సులభంగా పనిచేయగలుగుతాడు. అంటే ఈ కంప్యూటర్ టైప్ నేర్చుకున్న వ్యక్తికి టైపింగ్ వస్తుంది కదా, అక్షరాలు అవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా కంప్యూటర్ లో కూడా కీబోర్డ్ మీద అట్లాగే అదే ఫార్ములాలు ఉంటాయి కాబట్టి టైప్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ హిందీ బాగా వచ్చిన వ్యక్తికి సంస్కృతం నేర్చుకోవడం చాలా సులభంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ హిందీ వచ్చు, హిందీ సంస్కృతం దాదాపు దగ్గర పోలికలతో ఉంటాయి కాబట్టి సంస్కృతం అనేది చాలా ఈజీగా వస్తుంది. అదే హిందీ రాని వ్యక్తికి సంస్కృతం నేర్చుకోవడం చాలా కష్టం అవుతుంది. ఈ అనుకూల బదలాయింపు వల్ల లాభం ఏంటంటే ఇప్పుడు మనం ఒకటి ఏదన్నా నేర్చుకున్నాము, మరలా ఇంకొక రంగంలో కొత్తది నూతన అధ్యయనం ఏదైనా చేయబోయేటప్పుడు అది చాలా వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దానికి దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి ఈజీగా వస్తుంది. టైం అనేది చాలా తక్కువగా అవుతుంది. వ్యతిరేక బదలాయింపు. వ్యతిరేక బదలాయింపు అంటే ఒక వ్యక్తి ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ ఇంకొక రంగంలో అభ్యసనానికి ఆటంకం కలిస్తే దాన్ని వ్యతిరేక బదలాయింపు అంటారు. అంటే ఒక రంగంలో ఏదైనా ఒక దగ్గర శిక్షణ తీసుకొని మరలా వేరే రంగంలో శిక్షణ తీసుకునేటప్పుడు ఈ ఫస్ట్ తీసుకున్నది ఆటంకం ఏర్పడితే దాన్ని వ్యతిరేక బదలాయింపు అని అంటారు. ఎగ్జాంపుల్గా మనం బుక్ అనే పదం నేర్చుకున్నాం. బుక్ అనే పదం నేర్చుకొని దీనికి పురోగతిగా అంటే బహువచనం వచ్చేసి బుక్స్ అని నేర్చుకున్నాం. బుక్కి బుక్స్ అనే పదం నేర్చుకున్నాం. తర్వాత మరలా మనం పీపుల్ అంటే మన విద్య అంటే పీపుల్కి బహువచనమైన ఏకవచనమైన ఒకటే మీనింగ్ అది. కానీ పీపుల్ అనగానే మనం బుక్స్ కి ఎస్ కలిపి బుక్స్ అన్నాం కదా, అదే విధంగా పీపుల్ అంటేనే మనం ఫస్ట్ నేర్చుకోండి ఈ పదం నేర్చుకున్నట్టు ఆటంకం అంటే ఇక్కడ ఎస్ కలపాలి కాబట్టి దీనికి కూడా పీపుల్స్ అని నేర్చుకోవడం. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఎస్ కలిపితే బహువచనం అని మైండ్ లో ఉంది కాబట్టి అదే సేమ్ పీపుల్ కూడా ఎస్ కలపాలి అని అనిపించడం. అంటే ఫస్ట్ది ఇక్కడ సెకండ్ నేర్చుకునే దానికి ఆటంకం కలుగుతుంది. దాన్ని వ్యతిరేక బదలాయింపు అంటారు. అదేవిధంగా శూన్య బదలాయింపు.
ఇదేంటంటే శూన్య బదలాయింపు ఎటువంటి బదలాయింపు జరగదు. ఉదాహరణకు ఆటలో ప్రతిభ చూపడానికి, పాఠశాలలో ప్రగతి చూపడానికి సంబంధం లేదు. అంటే ఒక రంగంలో ఒకటి ఏదైనా నేర్చుకున్నప్పుడు ఉదాహరణకు ఆటల్లో ప్రతిభ చూపిస్తున్నాడు, బాగా ఆడతాడుతున్నాడు. దానికి పాఠశాలలో ప్రగతి చూపడానికి అంటే పాఠశాలలో చదువుకోవటం దానికి దీనికి సంబంధం లేదన్నమాట. ఆటలు ఆడేది వేరేగా, చదవటం వేరు కాబట్టి దానికి దీనికి సంబంధం లేకుండా అక్కడ ఎటువంటిది ఆటంకాలు కానీ ఏం లేకుండా ఉంటాయి కాబట్టి దాన్ని శూన్య బదలాయింపు అంటారు. నెక్స్ట్ ద్విపార్శ బదలాయింపు. ఈ ద్విపార్శ బదలాయింపు అంటే ఒకవైపు చేత్తో నేర్చుకున్న విషయం లేదా కౌశల్యాన్ని ఇంకొక చేత్తో చేయడానికి దోహదపడడాన్ని ద్విపార్శ అంటారు. అంటే ఇప్పుడు కుడి చేత్తో మనం ఏదైనా ఇప్పుడు కొంతమంది కుడి చేత్తో రాస్తుంటారు, సేమ్ అదే ఎడం చేత్తో కూడా రాశారంటే అదే ద్విపార్శ బదలాయింపు అనమాట. అంటే కుడి చేత్తో నేర్చుకుంది ఎడం చేత్తో కూడా ఉపయోగించడం. ఈ ఉదాహరణకి ఒక చేత్తో బాణాలు వేయటం బాగా వస్తే రెండో చేత్తో కూడా బాణాలు వేయటం సులభతరం అవుతుంది. అంటే ఒక చేత్తో బాణాలు వేసి నేర్చుకుంటే ఇంకో చేత్తో కూడా వేయగలరు. ఇదే విధంగా ద్విపార్శ బదలాయింపులోనే ఇంకొక భాగం కూడా ఇక్కడ లేదు ఈ బుక్ లో. మామూలుగా ఇంకోటి ఉంది, ఏకపార్శ బదలాయింపు అనమాట. అంటే ఒక సైడే అనమాట. ఇప్పుడు కుడి చేత్తో చేసే పని కుడి కాలుతోనే చేయటం అనమాట ఏకపార్శ. ఇప్పుడు లేదా ఎడం చేత్తో చేసే పని ఎడం కాలుతో చేయటం. ఇప్పుడు కుడి చేత్తో రాస్తున్నారు ఏదన్నా, వాళ్ళు కుడి కాలుతోనే రాయడానికి ట్రై చేస్తే రాస్తా అంటున్నారంటే దాన్ని ఏకపార్శ బదలాయింపు అంటారు. అట్లా మనం కుడి చేతిది ఎడం చేతితో చేస్తే ద్విపార్శ బదలాయింపు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. కుడి చేతిది ఒక సైడ్ది ఇంకో సైడ్ కూడా చేస్తుంటే దాని వచ్చి ద్విపార్శ. అట్లా కాకుండా ఒక సైడే రెండు పనులు అన్నమాట. అంటే కుడి చేతితో చేసేది కుడి కాలుతో, అంటే ఆ పక్కనే ఇంకొక అవయవంతో చేసేదాన్ని ఏకపార్శ బదలాయింపు అన్నారు. ద్విపార్శ బదలాయింపు కారణం మెదడులోని కార్పస్ కల్లోజం అనే నాడీ తంతువు. ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ద్విపార్శ బదలాయింపు కారణం మెదడులోని కార్పస్ కల్లోజం అనే నాడీ తంతువు. ఏ నాడీ తంతువు ద్విపార్శ బదలాయింపు కారణం అవుతుందంటే కార్పస్ కల్లోజం. ఇలా ఈ బదలాయింపులు అనేవి 4 రకాలు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి టెట్లో కానీ డిఎస్సీలో కానీ ఖచ్చితంగా వస్తుంది. 1 మార్కు ఈజీగా. డిఎస్సీలో అయితే 1/2 మార్కు, టెట్లో అయితే 1 మార్కు ఈజీగా తెచ్చుకోవచ్చు. 1 మార్క్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీన్ని చదవండి. థ్యాంక్ యూ.